వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాగునీటి కోసం ఎమ్మెల్యే ధర్నా. కేపోలో యాప్లో పరిచయం అనంతరం హత్య. వైఎస్ జగన్ బాధితుడు కాదు, నిందితుడు. ముగ్గురు దొంగలు అరెస్ట్. హైదరాబాద్ లో మంచినీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అనేక కాలనీలలో ఇలా హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరా చేయడంలో ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. మరి అనేక కాలనీలలో ఇలా మంచినీటి సరఫరా వస్తలేదు. చాలా నీళ్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత 2 నెలల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామన్నాం, అయ్యా ఎండాకాలం వచ్చింది, బాగా నీటి తీవ్రత పెరుగుతుంది, దయచేసి మీరు మెరుగుపరచండి అని చెప్పినా కానీ దీని మీద ఏమాత్రం ప్రేమ లేక హైదరాబాద్ ను గాలికి వదిలేసిండ్రు. రోజు 750 MGD నీళ్లు కావాల్సి ఉండే, కానీ ఇలా 550 MGD ఇలా సరఫరా చేస్తుండ్రు. 200 MGD షార్టేజ్ పడుతుంది. మరి ట్యాంకర్ల ద్వారా 12,000 ట్యాంకర్లు పెట్టి మేము సరఫరా చేస్తున్నామని చెప్పిండ్రు. ఎంత ఎక్కువ ట్యాంకర్లు పెడితే ప్రభుత్వం నీటి సరఫరా విషయంలో అంతా ఫెయిల్ అయిందని అర్థం. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గ్రామానికి మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి తండాలకు కూడా నీటి సరఫరా చేసిన ఘనత. కానీ ఇలా హైదరాబాద్ నగరంలో జీవించుకుంటూ హైదరాబాద్ లో నీళ్లు లేవంటే నిజంగా మాకు సిగ్గుచేటు, అవమానంగా భావిస్తున్నాము. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం మేల్కొని నీటిని సక్రమంగా సరఫరా చేసి ప్రజల కష్టాల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో చాలా సార్లు వాటర్ వర్క్స్ ఎండీ కానీ పైన అధికారులకు కానీ నివేదించినాం, నీటి సరఫరా సరిగ్గా జరుగుతలేదు, మీరు దయచేసి ఇంప్రూవ్ చేయమని. కానీ ఏ మాత్రం కూడా చలనం లేదు, ఏ మాత్రం కూడా ఇంప్రూవ్ కాలేదు. కాబట్టి ఇలా నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ అద్దంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు చేపట్టక హైదరాబాద్ నగరంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు లేరు. హైదరాబాద్ ప్రజలు మాకు ఓటు వేయలే కాబట్టి ఈ హైదరాబాద్ ప్రజలు మాకు అవసరం లేదన్న తీరున ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దయచేసి ఈ ప్రాంత ప్రజలు కూడా మీకు ఓటు వేయకుండా మీ ప్రజలే కాబట్టి గుర్తించి వాళ్ళకి నీటి సరఫరా మెరుగుపరచమని కోరుతున్నా. ఇతను కత్తి పడేసిన ప్లేస్ చెప్పడం జరిగింది. ఇతను బండి నడుపుతున్నాడు కాబట్టి A2 బండి నడిపి A1 వెనకాల ఉన్నప్పుడు పలానా దగ్గర పడేసిందని చెప్పి మనకు తెలిస్తే ఈ రోజు మన టీం కూడా అక్కడికి వెళ్ళి వెతికితే అక్కడ మనకు ఆ కత్తి కూడా రికవరీ అయ్యింది. అయితే అఫెన్స్ లో ఉపయోగించిన A1 ఉపయోగించిన కత్తి ఉందో ఆ కత్తి కూడా మనకు రికవరీ అయింది. అది ముఖ్యంగా ఏంటంటే మీరు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఏంటంటే మీకు ఈ మధ్య చూస్తున్నాము మాక్సిమం అఫెన్సెస్ అన్ని కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో పరిచయమైన సంబంధించిన అఫెన్సెస్ అవుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా కంపల్సరీ పిల్లల యొక్క ఏవైతే ఫోన్లు అనేది ఇస్తున్నారు, ఫోన్ని వాటిని మంచి కొరకు ఉపయోగించండి. టెక్నాలజీ దాంట్లో జ్ఞానం వస్తుందో ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి ఉపయోగించండి. కానీ మీ యొక్క తల్లిదండ్రులకు మేము తెలియజేసేది ఏంటంటే పిల్లలు ఏవైతే ఫోన్లు యూజ్ చేస్తున్నారో వాటి ఎట్లాంటి యాప్స్ చూస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది కొద్దిగా నిరంతరం కూడా నిఘా పెట్టాలని చెప్పి మీ ద్వారా మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము. మేము కూడా ప్రతి గ్రామంలో కూడా మా ఎస్ఐకి చెప్తున్నాం, ఇప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సైబర్ అవేర్నెస్, అపరిచితుల వ్యక్తులతో పరిచయాలు చేయడం కానీ ఇలాంటివి కానీ ఉండొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పటి నుంచి ఇప్పుడు రాబోయే నెక్స్ట్ మంత్ లో స్కూల్స్ కాలేజెస్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఇప్పుడు మనకు మాక్సిమం మీ అందరికి తెలుసు, మనకి యొక్క అఫెన్సెస్ అనేవి ఎక్కువ కూడా ఈ సోషల్ మీడియా పరిచయాల ద్వారా లేదా ఇంకోటి ఈ యొక్క గాంజా మత్తు పదార్థాల వల్లనే ఇలాంటి అఫెన్సెస్ అనేవి మాక్సిమం జరుగుతున్నాయి. కాబట్టి మనకు సీఎం గారు కానీ డీజీ గారు కానీ ప్రత్యేకంగా ఈ యొక్క డ్రగ్స్ పైన మరియు ఈ సోషల్ మీడియా అఫెన్సెస్ మీద ప్రత్యేకంగా సైబర్ బ్యూరో అనేది పెట్టేసి వాటి మీద నిఘా పెడుతున్నారు. కాబట్టి మేము కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఈ యొక్క డ్రగ్స్ పైన కూడా అవేర్నెస్ చేయాలనుకుంటున్నాము. మీరు కూడా అలాంటిది ఏమైనా సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాను, వ్యవస్థల్ని బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పేసి చెప్పాడు. నిన్నటికి నిన్న ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. బాబు ఫోన్లు ఆపేయమ్మా ప్లీజ్, ఆ ఫోన్ మాట్లాడాను, ఆపేయండి కొంచెం.
నా అంత మంచోడు ఈ రాష్ట్రంలోనే లేడు అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. తన వారసత్వం గురించి చెప్పుకున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే ఆయనే కారణం అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని ఈ రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతుంది. ఒక 2 ముక్కలు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో వర్గాల మధ్యనో ఆధిపత్య పోరుగానో రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి మాకు 18/5/26 మధ్యాహ్నం ఒక కంప్లైంట్ వచ్చిందంటే 2 సమయంలో ఈ బాపులపాడు గ్రామం తారకరామ నగర్ నివాసి అయిన వడ్లమూడి ఆంజనేయులు గారు ఆయన వాటి నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే ఆయన భార్య ఊరెళ్ళారు చింతపతి అని పొలం ఇంటికి తాళం వేసి వాడు పొలం వెళ్ళారు. వచ్చేసరికి ఆ ఇంటి కూడా ఒక రామకృష్ణ ఆయన ఆయనకి ఫోన్ చేసి ఇలా మీరు తలుపు లాక్ ట్రేట్ చేసి తీసుకున్నా మీరు ఒకసారి రండి అని ఆయన ఫోన్ చేసి చెప్పడంతో ఆయన వచ్చి చూసుకున్నారు. చూసుకుంటే మొత్తం అంతా బీరువా బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో బీరువా ఓపెన్ చేసి డోర్స్ బ్రేక్ చేసి నేరం జరిగింది. దాని వెంటనే మా పోలీసు వారికి రిపోర్ట్ రాగా మా ఎస్ఐ గారికి ఇమ్మీడియట్గా మా పోలీసులు శ్రీనాపూర్ తీసుకెళ్ళారు. ఫింగర్ ప్రింట్స్ కూడా కలవడం జరిగింది. దీంట్లో 173 గ్రాముల బంగారు నగలు చోరీ గురయ్యాయి. మా ఎస్ఐ గారు సిఐ గారు మరి క్రైమ్ టీం అంతా కూడా దీన్ని అనేక రకాలుగా ఎంక్వైరీ చేసి క్లూస్ ప్రకారం వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీకే కాకుండా వాళ్ళ దగ్గర ఒక 2 మోటార్ సైకిళ్ళు, బజాజ్ ప్లాటినం మోటార్ సైకిల్ ఒకటి, హోండా యాక్టివా మోటార్ సైకిల్ ఒకటి, 2 హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో స్టోరీ గురయ్యాయి. తర్వాత నున్న బిఎస్లో గ్లామర్ మోటార్ సైకిల్ ఒకటి, హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్. అలాగే గూడూరు పిఎస్లో ఒక హెచ్పి చేశారు హౌస్ బ్రేకింగ్. అక్కడ ఒక ఇయర్ స్టడ్స్, ఒక రింగు, గోల్డ్ రింగు దొంగతనం చేశారు ఇంట్లో. అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ నేరస్తులు కోరాడు వాసు, వేముల సురేంద్ర అని, సోరార్జున్ అని వీళ్ళంతా కూడా ఆంజనేయ వాళ్ళ సెంటర్ విజయవాడ చెందినవారు. పాత నేరస్తులు వీళ్ళందరినీ పట్టుకుని ఈరోజు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తాం. వీరి మీద షీట్స్, హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళవలసి వస్తే దయచేసి ఫోన్ చేసైనా పలానా స్ట్రీట్లో పలానా డోర్ నెంబర్లో హౌస్ లాక్ వేసింది సార్, కొద్దిగా చూడండి మా వాళ్ళు చూస్తారు. డోర్ లాక్ మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం. లైట్ కూడా అవసరమైతే బీటు అని పంపిస్తాం. మీరు అర్జెంట్గా ఎప్పుడైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో ప్రాపర్టీ ఉంటే ఖచ్చితంగా మీరు బీరో తాళం వేసుకోవాలా, మళ్ళీ ఆ బెడ్రూమ్ తాళం వేసుకోవాలా, బయట డోర్ కూడా తాళం వేసుకోవాలా. వేసుకుంటే వాళ్ళ నేరం చేయడానికి చాలా టైం పెట్టేస్తుంది. జనరల్గా అలా చేయరు. బీరో తాళం వేసి తాళం పక్కన పెడతారు, బెడ్రూమ్ తాళం వేయరు, బయట లాక్ వేస్తారు. ఒక్క డోర్ ఓపెన్ చేస్తారు, ఈజీగా లోపలికి వెళ్ళిపోయి అఫెన్స్ చేసే అవకాశం ఉంది. సీసీ కెమెరా కూడా ఒకటి పెట్టుకోవాలా. మీరు బయట డోర్స్ ఉంటాయండి, మెయిన్ ఎంట్రన్స్, బ్యాక్ ఎంట్రన్స్, వాటికి ఖచ్చితంగా ఒక ఇనప బద్ది ఉంటుంది, ఒక 2 అంగుళాల వెడల్పు. అది ఖచ్చితంగా దాన్ని మన కార్పెంటర్ని పిలిస్తే అది ఇన్సర్ట్ చేస్తారు. బలంగా తలుపులు తోస్తే మామూలు లాక్స్ అయితే డోర్ ఓపెన్ అయిపోతుందండి, ఇద్దరు కలిపి తోస్తే.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.